అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మర్పల్లి గ్రామంలో హిందూ జనజాగృతి సమితి తరపున హిందూ రాష్ట్ర జాగృతి సభ నిర్విఘ్నంగా జరిగింది. ఈ సభలో ఎన్నో విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ మన ఉద్దేశం చూసుకున్నట్లయితే ఒక ఆదర్శమైన వ్యవస్థ మన కుటుంబంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దేశం మొత్తం అలాంటి ఒక ఆదర్శమైన వ్యవస్థ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మన కుటుంబంలో మన పిల్లలకి భగవద్గీత నేర్పించడం కానీ, లేకపోతే సంకీర్తనలు, హరినామ సంకీర్తనలు, వాటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ హ్యారీ పాటర్ కానీ పార్టీలకి కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పటి వరకు అయితే ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించరో అప్పటి వరకు బయట వారి ప్రభావం చేత, ఇతర మతస్థుల ప్రభావం చేత వారు త్వరగా కన్వర్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మన కుటుంబంలో ఆచరిస్తూ మన కుటుంబాన్ని ఒక సనాతన కుటుంబంగా మార్చుకోవాలి అంటే తల్లి పాత్ర చాలా గొప్పది. అందుకే ఈ సభ మాధ్యమంగా ముఖ్యంగా మేము విన్నపం చేసుకుంటున్నాం. ప్రతి తల్లి కూడా పిల్లలకి అలాగే కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన సంస్కారాలు నేర్పించాలి. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ప్రతి ఆడపిల్ల అలాగే ప్రతి పిల్లవాడు కూడా బొట్టు పెట్టుకునే బయటకు వెళ్ళాలి. తల్లిదండ్రులని పిలిచేటప్పుడు మమ్మీ డాడీ అనకుండా అమ్మా నాన్న అని పిలవాలి. ఒక వ్యక్తికి నమస్కారం చేయాలి తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఫోన్ చేస్తున్నప్పుడు హలో అంటున్నాం, అలా కాకుండా జై శ్రీరామ్ అనాలి. ఈ విధంగా ప్రతి తల్లి పిల్లలకి నీకు సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది అని చెప్పడం మొదలు పెడితే ఆ కుటుంబం ఆదర్శంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోవడానికి ఆ ధర్మం అనేది బలాన్ని ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు మన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మనం ఆచరణ చేసినప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న సమాజ వ్యవస్థలో ఎన్నో సమస్యలని హిందూ ఆడపిల్లలు, హిందూ తల్లులు, ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. హలాల్ జిహాద్ అనేది ఏదైతే లవ్ జిహాద్గా ఇప్పుడు జరుగుతూ ఉందో దీని గురించి ప్రతి వ్యక్తికి అవగాహన రావడం ముఖ్యం. గ్రామాలలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు వేరే నగరాలలో ఉంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కూతురు ఏ వ్యక్తితో మనం మాట్లాడుతోంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి కుట్ర జరుగుతోంది అంటే హిందూ ఆడపిల్లలని కుట్ర పూరితంగా వాళ్ళని మైమరపించి ప్రేమ అనే వలలో దింపి ఆ వ్యక్తి ఆ ఆడపిల్ల యొక్క జీవితాన్ని నాశనం చేసేంత వరకు తీసుకొచ్చి ఆ వ్యక్తి తనని పెళ్లి చేసుకున్నప్పుడు తనని తప్పకుండా మతం మారాలి అని చెప్పి ఒక ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటోంది. ఇది చాలా పెద్ద కుట్ర మన హిందూ ఆడపిల్లలని నాశనం చేయడానికి జరుగుతోంది. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల తన జీవితం పూర్తిగా నాశనం అవుతుందో, తను ఒక మతం మారిపోతుందో అప్పుడు భారతదేశంలో హిందువుల యొక్క సంతానమే పెరగదు. ఈ సంతానం పెరగకూడదు, హిందువుల యొక్క అభివృద్ధి జరగకూడదు అనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ కుట్రని ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పిల్లలకి చెప్పాలి. ఈ విషయం గురించి జాగృతి తీసుకురావాలి. ఎప్పటి వరకు అయితే తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఈ విషయాలని చెప్పరో అప్పుడు ఇతర మతస్థులు కానీ వేరే వాళ్ళు కానీ ఏం చెప్తే అది విని వాళ్ళు ఆ వలలో చిక్కుకుపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన ఆడపిల్లలని కాపాడుకుందాం, ధర్మాచరణ చేద్దాం, ధర్మం ఇచ్చే బలాన్ని, శక్తిని మనందరం కూడా పొందుదాం. అందరికీ ధన్యవాదాలు.